హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా చూద్దాము. చాలా ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఉన్నాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. అండ్ ఎవరైతే చూస్తున్నారో చాలామంది లైక్ చేయట్లేదు. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే. అండ్ అలాగే వీటికి సంబంధించి డైలీ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటున్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ వాచ్ చేస్తున్నారో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. డైలీ ఫ్రీగా మీరు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా వీడియోని అయితే చూసేద్దాం. ముందుగా జాబ్ న్యూస్లో అయితే చూద్దామండి. టీజీపీఎస్సీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాము. గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్కాన్డ్ ఓఎంఆర్ షీట్లు సిద్ధము. వివరాలు చూస్తే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసినటువంటి అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. వీటిని ఈ నెల 24వ తేదీ నుంచి అభ్యర్థి టీజీపీఎస్సీ ఐడిలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల స్కాన్డ్ ఓఎంఆర్ పత్రాలను పొందాలంటే కమిషన్ వెబ్సైట్లో తెరచి అభ్యర్థి ఐడి ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుందంటూ తెలియజేశారు. ఇక ఇదే ఇన్ఫర్మేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. గ్రూప్ 1 పరీక్షకు హాజరైనటువంటి 3,02,172 మంది అభ్యర్థులు. ఇక వీటికి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ చూద్దాము. రాష్ట్రంలో 563 పోస్టులతో కూడినటువంటి గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనకు 4,03,667 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 74.86% మంది పరీక్షకు హాజరయ్యారని నవీన్ నికోలస్ ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మీరు కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక అత్యధికంగా వనపర్తిలో 82.74 హాజరు శాతము, అత్యల్పంగా హైదరాబాద్లో 61.78% నమోదైందని తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల. నిన్న నైట్ 10 o'clockకి విడుదల చేశారండి. వివరాలు చూద్దాము. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు శుక్రవారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగాల నోటిఫికేషన్ 2022లో విడుదలైంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 28 నుంచి టౌన్ ప్లానింగ్ వెరిఫికేషన్. వివరాలు చూస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టుల భర్తీకి ఈ నెల 28 నుంచి జూలై 2 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. 26 నుంచి ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వివరాలకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 24 నుంచి ఉపాధ్యాయ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన. మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల సొసైటీలో ఉపాధ్యాయ అధ్యాపక నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 30 వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సాయిదులు తెలిపారు. బంజారా హిల్స్లోని బంజారా భవన్లో ఈ పరిశీలన ఉంటుందని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో రావాలని సూచించారు. ఈ నెల 24న లైబ్రరియన్, ఫిజికల్ డైరెక్టరు, డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులకు 25న జేఎల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, 26న జేఎల్ పీజీటీ, 27న పీజీటీ ఫిజికల్ డైరెక్టరు గ్రేడ్ 2, 28న టీజీటీ, 29న టీజీటీ, 30న టీజీటీ తెలుగు, గణితం అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. ఇక్కడ పూర్తి వివరాలు కనుక మీరు కావాలనుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 10th సెంట్రల్ బ్యాంక్ జాబ్. వివరాలు చూస్తే ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిబిఐ శాఖల్లో 484 సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ అయితే ఆహ్వానిస్తోంది. వివరాలు చూస్తే అర్హత వచ్చేసి ఎస్ఎస్సి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 31 మార్చి 2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకైతే 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. జీతము 19,500 నుంచి 37,815 రూపాయలు చెల్లించడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్
ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది. అప్లికేషన్స్ అర్హులైనటువంటి అభ్యర్థులు జూన్ 21 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ₹175 ఫీజు, ఇతరులకైతే ₹850 ఫీజు అయితే ఉంటుంది. పూర్తి వివరాలకు www.centralbankofindia.co.in వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సికి 2.79 లక్షల దరఖాస్తులు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 17 నుంచి 31 వరకు జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష టీజీడిఎస్సికి మొత్తము 2,79,956 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగా టెట్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి డిఎస్సి ఆన్లైన్ విధానంలో జరగనుంది. పలు సబ్జెక్టులు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ ప్రకటించాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నేడు స్తంభం ఎక్కే పరీక్ష. ఎన్పీడీసీఎల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జూనియర్ లైన్మెన్ల పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు కరీంనగర్ విద్యుత్ భవన్ ఆవరణలో కొత్తపల్లి ఏరియాకి సంబంధించినటువంటి వారికి ఉదయం 9 గంటల నుంచి శనివారము 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7వ విడత స్తంభం ఎక్కే పరీక్ష సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఎస్సీ గంగాధర్ తెలిపారు. నియామకాలు పారదర్శకంగా చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఇక మరొక అప్డేట్ చూద్దాము. గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నట్టా లేనట్టా? సర్కారు జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరత సమస్య వేధిస్తుంది. కాలేజీల్లో అధ్యాపకులు లేకపోవడంతో తరగతులు సవ్యంగా సాగడం లేదు. గతంలో ఉన్న అతిథి అధ్యాపకులను కొనసాగించడంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 1 నుంచి క్లాసులు ప్రారంభమైన సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. 422 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,724 మంది లెక్చరర్, 334 వొకేషనల్ లెక్చరర్ పోస్టుల చొప్పున 2,070 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరి స్థానంలో ఏటా 1,654 మంది గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నట్టా లేనట్టా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మంజూరైనటువంటి 20కి పైగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించగా వాటిని కూడా పెండింగ్లో పెట్టినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. మోడల్ స్కూల్లో దరఖాస్తులకు ఆహ్వానము. సిరికొండ ఏరియాకి సంబంధించినటువంటి న్యూస్ అండి. మోడల్ స్కూళ్ళలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధన చేయడానికి అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. గంటల ప్రాతిపదికన పనిచేయడానికి పీజీ, బీఈడీ అర్హత గల పీజీటీ రసాయన శాస్త్రం బోధించేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన కోరారు. ఆసక్తి గలవారు 25/6/24 అంటే 25 జూన్ 2024 లోపు పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు 986666665604 నంబర్లను సంప్రదించవచ్చని ప్రిన్సిపల్ గారు తెలియజేయడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి 6 నెలలలో 1,00,000 మందిపై వేటు. ఐటీ రంగంలో కొనసాగుతున్న కొలువల కోత. 2024 తొలి అర్ధభాగంలో భారీగా తొలగింపులు, పెరుగుతున్నటువంటి సైలెంట్ లే ఆఫ్లు, టెకీల్లో గుబులు. ఇక వివరాలు చూస్తే ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతుంది. స్టార్టప్లు మొదలు కొన్ని దిగ్గజ కంపెనీల వరకు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో దాదాపు 1,00,000 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో మొదలైన తొలగింపుల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, మెటా తదితర ఇలా బడా కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, కోవిడ్ సమయంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడము, కోవిడ్ తర్వాత డిమాండ్ తగ్గడం, ఖర్చుల తగ్గింపులో భాగంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టడమే ఈ ఉద్యోగాల కోతలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక మరిన్ని వివరాలు పీడిఎఫ్లో చదువుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 7 ఏళ్ళు 70 లీకేజీలు. ప్రహసనంగా నియామక పోటీ పరీక్షలు అమల్లోకి పేపర్ లీక్ నిషేధ చట్టము. వివరాలు చూస్తే పేపర్ లీకేజీల కట్టడికి ఉద్దేశించినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్
చట్టము 2024ను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్, యూజీసీ నెట్ పేపర్ల లీకేజ్ వివాదాలు దేశవ్యాప్తంగా కాకరేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. పేపర్ల లీకేజీ ఉదంతాల్లో శిక్షలను కఠినతరం చేస్తూ గత ఫిబ్రవరిలో పార్లమెంట్ ఈ చట్టం చేయడము తెలిసిందే. దీని ప్రకారము లీకేజీ కేసుల్లో 3 నుంచి 10 ఏళ్ల జైలు అలాగే రూపాయలు 1 కోటి దాకా జరిమానా విధించవచ్చు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్ పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు ఈ చట్టము వర్తిస్తుంది. ఇక ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. భారత్కు చేరుకున్నటువంటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా వివరాలు చూస్తే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2 రోజుల భారత పర్యటనకు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్లో అధికారిక పర్యటనకు వచ్చినటువంటి తొలి విదేశీ నేత హసీనాయే కావడము గమనార్హము. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె హాజరయ్యారు. విమానాశ్రయంలో అధికారులు హసీనాకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో ఆమె సమావేశమయ్యారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాము. తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అండి. తెస్కాం అధ్యక్షుడిగా రవీందర్ రావు, తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకు తాత్కాలిక అధ్యక్షుడిగా మార్నేని రవీందర్ రావు, ఉపాధ్యక్షుడిగా కొత్త కుర్మా సత్తయ్యలు నియమితులయ్యారు. ఇక నెక్స్ట్ చూద్దాము. రమేష్ కార్తిక్ను యువ పురస్కార్ వరించింది. వివరాలు చూస్తే, నిజామాబాద్కు చెందినటువంటి రమేష్ కార్తిక్ నాయర్కు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. గిరిజనుల జీవిత గాథలపై రాసినటువంటి డాబ్లో రచనకు యువ పురస్కారానికి ఇతను ఎంపికయ్యారు. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బిట్ చూద్దాము. సూసైడ్ డ్రోన్ నాగాస్త్ర 1 నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ రూపొందించిన నాగాస్త్ర 1 జీపీఎస్ ఆధారంగా పనిచేస్తూ 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది. దీన్ని సూసైడ్ డ్రోన్ అని పిలుస్తుంటారు. 9 కిలోల బరువుతో 4500 మీటర్ల ఎత్తు ఎగరగలదు. రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలదు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్ చూద్దాము. చంద్రయాన్ పల్లిలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ. వివరాలు చూస్తే, ఇందల్వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారము చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజక సంఘము జిల్లా అధ్యక్షుడు గుపన్పల్లి శంకర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో కీలకమైందని, ఆమె పోరాటం సామాన్య ప్రజలకు కూడా స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఆమె సేవలు మరువలేను అని కొనియాడారు. విగ్రహావిష్కరణ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శంకర్, చంద్రయాన్పల్లి గ్రామ అధ్యక్షుడు దత్తు మరికొంతమంది అతిథులను శాల్వాతో సన్మానించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, గర్భస్రావాలకు యూఏఈలో చట్టబద్ధ అనుమతి. వివరాలు చూస్తే, గర్భస్రావ చట్టంలో కీలక మార్పులు చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అత్యాచారానికి గురైన వారు వావి వరసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా గర్భం దాల్చినటువంటి మహిళలకు ఊరట కలిగించింది. అలాంటి వారు గర్భస్రావం చేసుకోవడానికి అనుమతిచ్చింది. మహిళల ఆరోగ్యము, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ తెలిపింది. అత్యాచారానికి, అక్రమ సంబంధానికి బలైన వెంటనే వారు తొలుత సంబంధిత అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని రుజువు చేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం నుంచి నివేదిక తీసుకురావాలి. పిండం వయస్సు 120 రోజులకు మించినప్పుడు మాత్రమే అబార్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటూ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, రివిజన్తో గ్రూప్స్ కొలువులు. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడుతుందండి ఈ ఆర్టికల్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీరు పూర్తిగా వివరాలు అయితే చదువుకోవచ్చు. ఈ యొక్క గ్రూప్స్లో కామన్ టాపిక్స్ ఏముంటాయి, అలాగే కొత్త అంటే ఏ పుస్తకాలు చదివితే గ్రూప్స్ పరీక్షలకు యూజ్ అవుతాయి, అండ్ అలాగే
ఈ యొక్క సిలబస్‌ని ఏ విధంగా మినిమైజ్ చేస్తూ మనము ఏ యొక్క టాపిక్స్ పైన ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి క్లియర్ కట్ మనకి టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా ఇక్కడ మంచి ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అండ్ అలాగే జాబ్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.